ఫస్ట్ టెస్ట్ టు అసర్టైన్ వెదర్ యువర్ కాలింగ్ ఈజ్ జెన్యున్ ఆర్ నాట్. నీ పిలుపు యథార్థమైందా దొంగదా తెలుసుకోవడానికి దేవుడు పెట్టే మొదటి పరీక్ష. ప్రియ సోదరి సోదరుడు ఎక్కడైనా సరే ఈ పరీక్ష దేవుడు పెడుతున్నాడా, టెస్ట్ చేస్తున్నాడని జాగ్రత్త పడు. 2 సమూయేలు గ్రంథం 15:20 అందరం కలిసి చదువుదాం. నిన్ననే వచ్చిన నీకు, అందరం గట్టి చదువుదామండి. ఇప్పుడు రాజు దావీదు అంటున్నాడు, అయ్యా నేను రావాలా అని, నేను వస్తానయ్యా అని 600 మందిని పట్టుకొని బయలుదేరితే, ఇప్పుడు దావీదు ఆ యొక్క ఇత్తయితో అంటున్నాడు 20 అందరం కలిసి, నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదామో తెలియకున్నా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండునని గాక అని చెప్పగా. 19 వచనం చదువుదామండి. 19th verse కలిసి చదువుదాం. 19th verse. రాజు గిత్యుడు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజన్న స్థలములో ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదామో తెలియకున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులు తోడుకొని పోము, కృపా సత్యం నీకు తోడుగా ఉండును గాక అని చెప్ప. చాలు. దేవుడు పెట్టే పరీక్ష ఎంత విడ్డూరంగా ఉంది కదండి. విశ్వాసవీరుడు దేవుడు అభిషేకించి ఈయనని యుద్ధశూరుగా తీసుకెళ్లి సర్వోన్నతమైన స్థానంలో కూర్చోబెట్టక ముందు ఇత్తయితో దావీదు అంటాడు, ఏంటయ్యా ఇత్తయ్, నీకేం పని పాట లేదు, నీకా ఇల్లు లేదు, నువ్వు ఎట్లాంటివి? పరదేశివి. అంటే మన భాషలో నీకంటూ ఒక ఇల్లు లేదు, ఎవడి మీద అంటే పడి తినే టైపు మనం అంటాం కదండి. రండి చూడండి 19 చూడండి. రాజు గిత్తుడు ఇత్తయి కనుక, నీవు నివాస స్థలము కోరు పరదేశమే ఉన్నావు, నిన్నే వెళ్ళగొట్టారు ఇంట్లో నుంచి, నువ్వే ఇంటి కొరకు వెతుకుతున్నావు, నువ్వేంది నాతో పాటు వస్తున్నావు అంటే ఇల్లు కొరకు వస్తున్నావా నాతో పాటు? ఇలా మాట్లాడితే ఊరుకుంటామండి? సరే ఇంకా ముందుకెళ్దాం. ఏమంటున్నాడు చూడండి, నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదామో తెలియని ఉన్నా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నువ్వు వచ్చింది ఎప్పుడా? నిన్న వచ్చినావు, నాతో పాటు రావాలంటే మనం అంటాం కదండి జనరల్గా, బహుశా ఈ భాష అంటే ఎవరు హట్ అవ్వద్దు అంటారు, అరే నువ్వు బచ్చగడురా నువ్వు అంటారు కదా. నిన్నలో మొన్న వచ్చినావు, నా అనుభవం అంత లేదు, నీ వయసు. ఇప్పుడు డైలాగ్స్ ఇప్పుడు విన్నారా? వింటే సంతోషపడాలి. ఎందుకంటే దావీదు ఫస్ట్ పరీక్ష ఏం పెట్టాడంటే, ఓ ఇత్తయ్ నిన్నలో మొన్న వచ్చావు, నిన్నలో మొన్న కాదు నిన్ననే వచ్చావు, కనీసం మొన్న కూడా కాదు, ఎప్పుడు వచ్చావు? నిన్ననే వచ్చావు. తర్వాత నీకంటూ ఇల్లు లేదు, మంది మీద పడి తిరిగే టైపు. మరి నువ్వు వచ్చి నాతో పాటు వస్తావు, నేను పోతాను నాకు తెలియదు, నువ్వెందుకు నాతో పాటు వచ్చేది, పో మీ ఇంటికి పో. ఇట్లా ఎవరన్నా ముందు మనల్ని అంటే మన స్పందన ఎలా ఉండొచ్చు? ఫిల్ ద బ్లాంక్స్ విత్ యువర్ ఓన్ వర్డ్స్. ఎలా ఉండొచ్చండి? మనం దేవుని సేవించాలని పాపం ఎంతో ఆశతో వచ్చామండి, రోషంగా వచ్చాం, దావీదుతో పాటు చేయి పట్టుకొని పరమ దావీదుతో, నేను ఉంటాను ప్రభువా, అనన్యమైన నీతో పాటే వస్తాను, చీకటి సమయాన నీతో పాటు వస్తాను ప్రభువా, అభిషేకం నీ దగ్గర ఉందని నమ్మాను ప్రభువా, కాబట్టి దావీదు నీతోనే వస్తానని చెప్పి దావీదు చేపట్టుకొని వస్తానంటే పరమ దావీదు ఈ మాట అన్నాడే అనుకోండి, మన స్పందన ఎలా ఉంటుంది? ఉన్నట్టు చెప్పండి. ఇక్కడ పట్టుకొని చెప్పండి, ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఈ మాట కానీ నమ్ముకొని ఎవరి వెంబడేలా ఆశపడే దావీదే మనల్ని కానీ ఆ టెస్ట్ పెడితే, ఏ టెస్ట్? నిన్న వచ్చావు నువ్వు బచ్చగాడివి, నిన్న వచ్చావు, నువ్వేంది నాతో పాటు వచ్చేది, ఎటు పోతా నాకే తెలీదు, నువ్వు నా వెంబడి వచ్చి నువ్వేం చేస్తావు, పో మీ ఇంటికి అని అన్నారు అనుకోండి. ఇఫ్ సమ్వన్ టెస్ట్స్ us and says that you are inexperienced, you are an amateur, you do not have experience, నీకు అనుభవమే లేదు అని ఎవరన్నా తుస్కారంగా ముఖం ముందు మాట్లాడితే, ముఖ్యంగా ఆ మాట యేసు ప్రభు అంటే, ఒకవేళ అదే మాట మందిరంలో అంటే, ఆ మందిరంలో మీరు ఉంటారా, పారిపోతారా? ఉన్నట్టు చెప్పండి. నెక్స్ట్ వీక్ డిసైడ్ చేసుకుంటారా? ఎవరం కూడా ఉండమండి. ఎందుకు తెలుసా? మనిషి బ్రతికేదే అహం కొరకు బ్రతుకుతాడు. ముఖం ముందే అహాన్ని గాయపరిస్తే ఎవరు కూడా వెంబడించరు. కానీ ఈరోజు ప్రభు పెట్టే మొదటి పరీక్షలో దేవుని సేవించాలంటే నీ అహాన్ని దేవుడు పరీక్షించి, నిన్నలో మొన్న వచ్చావు, నువ్వేంది వెంబడించేది, నీకు అనుభవం లేదు, నువ్వేంది వెంబడించేది, యూ జస్ట్ కేమ్ ఎస్టర్డే. ఒకవేళ దాన్ని ఇంకొక మాట చూస్తామండి, ఒకవేళ దాన్ని వేరే అర్థాన్ని చూస్తే, నిన్నలో మొన్న వచ్చావంటే ఏదో ఎమోషనల్గా నన్ను చూసిన వెంటనే వచ్చేద్దాం అనుకున్నావు. కొన్నిసార్లు మనం అంటారు, తీర్మానం చేసుకున్నప్పుడు, ఒకసారి నన్ను కూడా అన్నారండి, ఎందుకని అనుభవంతో చెప్తున్నా. ఒకరోజు వాక్యపరిచర్య జరిగింది. ఆ వాక్యపరిచర్య జరిగిన తర్వాత స్టార్టింగ్లో ఒక జరిగిన సంఘటన, ఓ ప్రాంతంలో వాక్యపరిచర్య జరిగింది. 1000 మంది తీర్మానం చేసుకున్నారు, చేతులు పైకి ఎత్తారు, కన్నీరు మున్నీరా ఏడుస్తూ ఉన్నారు. అయితే నన్ను పరీక్షించడానికి ఒక దైవజనుడు, పెద్ద ఆయనని అభిమానించి ఆయన
అన్నాడు, ఆషర్ పరిచయం అంతా నేను చూశాను, నువ్వేం సంకలు కొట్టుకోకు అన్నాడు. ఇలాగే ఉన్నది చెప్పాలని ఆశపడుతున్నా. అంటే నేనేం సంకలు కొట్టుకోలేదు అంకుల్ అన్న. పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన. సంకలేం కొట్టుకోలేదు అంకుల్ అన్న. అంటే నీకు తెలుసా అంత ఎమోషనల్ డెసిషన్స్, దాంట్లో ఏం మ్యాటర్ లేదన్నాడు. ఏమన్నాడండి? ఏమి మ్యాటర్ లేదు, అంత ఎమోషనల్ డెసిషన్స్ అన్నాడు. ఇప్పుడు నాకు ఎలా ఉంటుందండి? అర్థం కాలేదా? మీరు బ్యాటింగే చేశారండి, బాగా బ్యాటింగ్ చేశారు, బౌలింగ్ చేస్తే బాగా వీరబాదులు బాదారు, అంత అయిపోయింది. అంత ఫ్లూక్లో బ్యాటింగ్ చేసావంటే అదేదో ఏమంటారు, కిస్మత్ కొద్ది ఏదో క్లిక్ అయ్యావు, అదంతా ఎప్పుడు అయ్యేది కాదని చెప్పి నాకు అన్నారు అనుకోండి, ఏమనిపిస్తుంది? వెరీ డిసప్పాయింటింగ్, ఇజంట్ ఇట్? ఇది 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తున్నాను. అప్పటికి ఆ మాట అనేసరికి నా మీద నాకు బాధగా లేదు. నేను దేవుని ఇంటికి వెళ్ళి నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా ఇన్ని వేల మంది రక్షణ పొందారు అని నేను అనుకుంటున్నా, అది పరిశుద్ధాత్మ కార్యమని నేను అనుకుంటున్నా. కానీ దైవజనుడు అంటున్నాడు ఇది ఎమోషనల్ వర్క్ అన్నాడు, ఇట్స్ జస్ట్ భావవేదిక పరమైంది అని అన్నాడు. ఇది నాకు ఎటువంటి మహిమ ఘనతలు నాకు వద్దు, ఇది నీ పరిచర్యనా కాదా నాకు రుజువు కావాలన్న. ఇది తేరుకొని బయటకు వచ్చే లోపల చాలామంది సేవకులు బయటకు వచ్చి 2 గుంపులలో ఉంటారు కదండి. కొంతమంది నిన్ను పొగిడేవారు ఉంటారు, కొంతమంది నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ముఖం ముందు వచ్చి కారం పొడి మిరియాల పొడి దల్లేవాళ్ళు కూడా ఉంటారు. అంత ఎమోషనల్గా జరిగిపోయిందిలే అది అని ఒకళ్ళు అన్నారు. పక్కన ఇంకో సేవకుడు అన్నాడు, నోరు మూసుకో, నువ్వు ఎమోషనల్ నువ్వేవాడు జడ్జిమెంట్ ఇవ్వడానికి, ఇది పరిశుద్ధాత్మని కార్యమని సర్టిఫికేట్ నువ్వేంది ఇచ్చేది, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు అని పాపం వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. నేను లాస్ట్ కన్నాను, మీ ఇద్దరు ఆగండి, మీరేం కొట్టుకోకండి, మనం ఏం చేస్తామంటే టెస్ట్ పెడదాం. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, ఇప్పుడు పరిచర్య మానేస్తావా? నిజంగా డిమోటివేషనే, చేస్తున్న పరిచర్యను సగంగా ఒక మాట అంటే నీకు ఎంతనో ఆ యొక్క ప్రభు కొరకు చేయాలనుకున్న ఆశ అంతా చల్లారిపోతుంది. సరే, చల్లారిపోతున్న ప్రక్రియలో నా సందర్భంలో ఇంకొక దైవజనుడు ఉన్నాడు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్. ఆయన నా పక్కన ఉండి ఇట్లా పిలిచాడు, ఇట్రా ఆషర్ నీతో మాట్లాడాలి అని అన్నాడు. నువ్వు మాట్లాడుతుంటే వాక్య పరిచర్య చేస్తూ ఉంటే నాకు హృదయం మండుచున్నట్టు అనిపించింది, ఎప్పుడు అలా జరగలేదు. 20 ఇయర్స్గా నేను దేవుని సేవ చేస్తున్నా, నాకు తట్టుకోలేనంత పెయిన్ అయింది, నిజంగా దేవుని కార్యం జరిగింది అని. అప్పుడు నేను అన్నాను, ఏది నమ్మాలో అర్థం కావట్లేదు అంకుల్, నాకు అది దైవ కార్యమా, భావోద్వేగ కార్యమా, ఎమోషనల్ వర్కా, నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు నమ్మదలుచుకోలేదు, నాకేం అవసరం లేదు, నా పరిచర్య దేవుడు ముద్రించాలి, గాడ్ హ్యాస్ టు సీల్ మై మినిస్ట్రీ, మనుషులు కాదు, నాకు అవసరం లేదని చెప్పి నేరుగా రూమ్లోకి వెళ్ళిపోయాను. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు, ఇది నా పరిచర్య కాదా అంటే పాపం గురించి, తీర్పుని గురించి, నీతి గురించి ఒప్పించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ కార్యమో కాదో నువ్వు చూడాలంటే, నిలుచుండు కార్యమో కాదో చూడాలంటే వచ్చే సంవత్సరం చూడు అన్నాడు. నేను వచ్చే సంవత్సరం దాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాను. వచ్చే సంవత్సరం అదే స్పెషల్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే నేను కూర్చొని ఉన్నాను, నాకు అది దేవుని కార్యమా, ఎమోషనల్ వర్కా, అది నిజంగా పరిశుద్ధాత్మ చేసిన కార్యమా లేదా మానవ కార్యమా, నాకు అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ 5 days అయిపోయాయి, లాస్ట్ డే సాక్ష్యాలు స్టార్ట్ అయ్యాయి. సరే, వెయిట్ చేస్తూ ఉన్నాను. సాక్ష్యాలు చెప్తున్నప్పుడు అందరూ ఏం చెప్తున్నారో తెలుసా అండి? ఈ సంవత్సరం సాక్ష్యాలు చెప్పట్లేదు, దాని ముందు సంవత్సరం సాక్ష్యాలు చెప్తున్నారు. ఆ ముందు సంవత్సరం నేను ఏ వాక్య పరిచర్య చేశానో దాని మీద సాక్ష్యాలు చెప్తున్నారు. ఒక్కరిద్దరు కాదండి, సుమారు 34 మంది అంత ప్రీవియస్ ఇయర్ సాక్ష్యాలే చెప్పారు. ఏ సేవకుడైతే పాజిటివ్ వర్షన్ చెప్పాడు ఆయన నా పక్కన ఉన్నాడు, నెగిటివ్ వర్షన్ చెప్పిన కూడా నా పక్కన ఉన్నాడు, ప్రోత్సహించిన ఆయన ఉన్నాడు, అందరూ ఉన్నారు. వాళ్ళందరి ముందు దేవుడు ఏం చేశాడు? సంతకం పెట్టాడు. అప్పుడు అర్థం చేసుకున్నాను, కొన్నిసార్లు దేవుడు నేను మొదటి పరీక్ష ఏం పెడతాడంటే, హీ వాంట్స్ టు టెస్ట్ యూ వెదర్ యూ విల్ సస్టైన్ ఆర్ యూ విల్ రన్ అవే. నువ్వు నిలబడతావా, రాలిపోతావా, దేవుడు ఆ రోజు పరీక్ష పెడతాడు. కాలమే తిరిగి జవాబిస్తుంది. అది దేవుని కార్యమైతే నువ్వు దేని కూడా కంగారు పడవు. ఏ తృణీకరణ వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, నిజమైన పిలుపు ఉంటే నువ్వు ప్రభు కొరకు నిలబడతావు. ఎన్ని అవరోధాలైనా నిలబడతావు, ఎంతైనా తట్టుకుంటావు. ఎందుకంటే నువ్వు కట్టే పునాది క్రీస్తునే బండ మీద కట్టబడుతుంది. ఈ మాట ఒకవేళ నిజంగా అది ఎమోషనల్ అయి ఉంటే, ఏదో అప్పటికప్పుడు దావీదుతో వస్తానంటే దావీదు మాట్లాడిన తిరస్కరణ మాటలు, దావీదు మాట్లాడిన తృణీకరణ మాటలకు ఏం చేయాలండి? వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోలే. ఈరోజు ఒక మాట అడుగుతా ఉన్నాను, నువ్వు నిజంగా రక్షింపబడి ఉంటే,
నిజంగా దేవుడు నీకు పిలిపించుంటే, ప్రజలు ఎంత తృణీకరించినా, ప్రజలు ఎంత అవమానితంగా మాట్లాడినా, ముఖం ముందే నేను అవమానించినా సరే, ఈరోజు నువ్వు నిలబడాలి అని అంటే అది నిజమైన కార్యం నిలబడుతుంది. నువ్వు మనుషులు ఎవరిని కూడా పట్టించుకో. చివరికి దేవుడు ఒకవేళ తృణీకరిస్తే నువ్వు పట్టించుకో. ఉదాహరణ చెప్పమంటారా? ఇప్పుడు ఈయన తృణీకరించింది ఎవరండి? దావీదే. ఏ దావీదుతో వెళ్ళాలనుకుంటే ఆ దావీదు తృణీకరించాడు. అంటే వదిలేసి వెళ్ళిపోవాలా? అలా అనుకుంటే ఈ అన్యుడైన ఫిలిస్తీయుడు ఎప్పటికీ కూడా దావీదు పక్కన నిలబడేవాడు కాదు, యుద్ధశూరుడు అయ్యేవాడు కాదు, అంత యుద్ధాన్ని గెలిచి దావీదుకి సింహాసనం కూర్చోబెట్టేవాడు కాడు. నూతన నిబంధనలకు ఉదాహరణ చూపించి ముగించేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి. ఒక సహోదరుడు పడ్డాడు బాధలంటే అర్థం ఉంది. ఒక సహోదరిని దేవుడు మాదిరిగా ఉంచి, ఇంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు అని సాక్షాత్తు దేవుడే సర్టిఫికేట్ ఇచ్చిన ఏకైక స్త్రీ, ద వన్ అండ్ ఓన్లీ ఉమెన్ whom God gave a testimony in the entire pages of the New Testament was one Canaanite woman, కానాను స్త్రీ. ఆమె గురించి దేవుడు పరీక్ష పెడుతూ మొదటి పరీక్ష ఏం పెట్టాడు? మత్తయి సువార్త 15వ అధ్యాయం 23వ వచనం చూడండి. తన కూతురు స్వస్థపరచబడాలి అని చెప్పి వచ్చి ప్రాధేయపడుతుంది. యూదురాలు కాదు, అన్యురాలు వచ్చి, అయ్యా నా కూతుర్ని బాగు చేయమని చెప్పి అడుగుతా ఉంటే 23వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యేసు ప్రభు వారు ఏ ప్రభు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చిందో ఆ దేవుడే చివరికి స్పందిస్తున్న మాట 23వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొని. ఆలోచించు ప్రియ సహోదరి, ఒక్కసారి ఆలోచించు. సాక్షాత్తు ఏ దేవుని కాళ్ళు పట్టుకొని అడుగుతుందో, ఏ దేవుని స్వస్థపరచమని కాళ్ళు పట్టుకొని అడుగుతుందో, సాక్షాత్తు ఆ యేసు ప్రభు వారు అంటున్నారు, ఆమెతో ఒక్క మాట అయినను పలకలేదు. నో రెస్పాన్స్. ఎవరు మాట్లాడకపోయినా తట్టుకుంటాను, కానీ నా దేవుడు మాట్లాడకపోతే తట్టుకోలేను అంటున్నావా? ఈరోజు ప్రభువు నిన్ను పరీక్షించిన కొన్నిసార్లు దేవుడు కూడా మూగపోతాడు. గాడ్ బికమ్ సైలెంట్ ఎట్ టైమ్స్. And that is scriptural. When he wants to test your faith, when he wants to assure your calling, when he wants to establish you, he tests you during this rejecting process and silence. నిశ్శబ్దం కూడా దేవుడు తీసుకెళ్తాడు. అక్కడ నేను స్థిరపరిచి మహావిశ్వాస వీరనారిమనిగా స్థిరపరచడానికి అదే తొలి అడుగని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. సరే, దేవుడు మూగబోయాడు, మాట్లాడట్లేదు, స్పందన లేదు, దేర్ ఇస్ నో రెస్పాన్స్. తట్టుకుంటాం. చివరికి శిష్యులు అంటున్నారు, ఏ దేవుని వెంబడిస్తున్నారో, ఏ దేవుని కాళ్ళు పట్టుకోవడానికి వచ్చిందో ఆ దేవుని పక్కనున్న వారే. ప్రియ సోదరి సోదరుడా, ఏ మందిరానికి వస్తున్నామో మందిరంలో వారిని తృణీకరించి మాట్లాడుతున్నారా? బహుశా ఒకవేళ నేను అవమానితంగా మాట్లాడుతున్నారా? సూటిపోటి మాటలతో గుచ్చుతున్నారా? నువ్వు ధన్యురాలివి, ధన్యుడివి. దైవ పరీక్షలో తొలి అడుగుకు నీవు అరంగేట్రం పోస్తావని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం రండి, 23వ వచనం. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయము. అవుట్ రైట్ రిజెక్షన్ ఆన్ ద ఫేస్. ముఖం ముందు తిరస్కరణ. ఎవరు తట్టుకుంటారండి చెప్పండి? ఏ దేవుని దగ్గరికి వస్తే ఆ దేవుడే ముఖం ముందు అవమానిస్తే ఉంటావా? మనమైతే ఉండలేం కదా. ఏ దేవుడు మాట్లాడాలనుకుంటే ఆ దేవుడు మాట్లాడకపోతే ఎన్ని రోజులు తట్టుకుంటావు? హౌ లాంగ్ కెన్ యూ బేర్ ద సైలెన్స్? ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు బాగుంది, బతిమలాడుతూ ఉంటే తన పక్కనున్న శిష్యులే ఏ దేవుని దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతుందో ఆ శిష్యులే, ఆ సేవకులే తరిమేయమని అంటే కనీసం సిగ్గున్న వాళ్ళు ఎవరు ఉంటారా? ఉండరు. కానీ విశ్వాస వీరులు అక్కడే తట్టుకుంటారు. ద స్టాల్వర్డ్స్ ఆఫ్ ఫెయిత్, ద లెజెండ్స్ ఆఫ్ ఫెయిత్ will withstand whatever rejection, whatever silence, whatever rejection people put before you, even including servants of God, even including Christ himself. క్రీస్తుని తృణీకరించినా సరే నువ్వు అది పరీక్షగా భావిస్తే, విశ్వాస వీరనారిమనిగా నువ్వు తీర్పుదిద్దాలని ఆశపడుతున్నట్లయితే ఆ పరీక్ష నువ్వు తట్టుకుంటావు. నిజమైన పిలుపు నిలబడుతుంది. ఉత్త పిలుపు రాలిపోతున్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా ముందుకెళ్దాం. 24వ వచనం. ఎంత భయంకరమైన మాటలండి. తృణీకరణ అంటే తట్టుకోవచ్చు, నిశ్శబ్దం అంటే తట్టుకోవచ్చు. ఇప్పుడు ఆమెని యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి. ఏ పెదాలతో ఆదరించాలో, ఏ దేవుడైతే తనను ధైర్యపరచాలో, ఏ దేవుడైతే సమకూర్చాలో, సాక్షాత్తు ఆ దేవుడే అంటున్న మాటలు చూడండి. 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. 25వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయి. ఇంత తృణీకరిస్తేవాడు ఏమంటుందండి? ప్రభువా నాకు సహాయం చేయి. సరే, ఇడిదాకా తట్టుకుంది. 26వ వచనం చూడండి. 26వ వచనం. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అంటే ఇండైరెక్ట్ మీనింగ్లో ఏమంటుంది? ఇండైరెక్ట్ మీనింగ్లో ఏమంటున్నాడు? నువ్వు కుక్కవి, యు ఆర్ అ డాగ్. నువ్వు కూతురు కాదు, నువ్వెవరు? కుక్కవి. ఇంక ఈ మాట అంటే ఎలా ఉండొచ్చండి?
అలాంటి మాటల నుండి పుట్టే వారే విశ్వాస వీరులు, వారే చరిత్రను స్థాపిస్తారు. 27వ వచనం చూడండి, అందరం కలిసి చదువుదాం. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలకు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. దేవుని హృదయాన్ని ముక్క చెక్కలు చేసింది ఈ కనాను స్త్రీ. ప్రభువా, కుక్క పిల్ల అన్నా కానీ పర్లే, కుక్క పిల్లకు కూడా బల్ల నుంచి పడితే పెడతావు కదా, దానికన్నా వచ్చుకున్న ప్రభువా, అదని నీవు ప్రభు అంటే దేవుని హృదయం ముక్కలు ముక్కలు అయిపోయి ఈ పరీక్ష పాస్ అయితే ఏం సర్టిఫికేట్ ఇచ్చాడు దేవుడు? 28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందడమే కాదండి, ప్రభువారు ఏ సర్టిఫికేట్ ఇచ్చాడంటే, యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఇద్దరు విషయంలో దేవుడు చెప్పాడు నాకు తెలిసినంత మటుకు. శతాధిపతి అన్నాడు, ఇశ్రాయేల్ ఇంత గొప్ప విశ్వాసం చూడలేదు అన్నాడు. ఈ స్త్రీలలో మాత్రం ఒక్కదానికి అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. నీతిమంతుడు విశ్వాసం వలన జీవించను. విశ్వాసం వలన దేవుని ఏం చేసింది? సంతోషపెట్టింది. ఇప్పుడు చెప్పండి, నిజమైన విశ్వాసం అవమానాన్ని ఎదుర్కొంటుందా? అవమానంలో చితికిపోతుందా? ఈ వర్తమానం అర్థమైతే విశ్వాస వీరులు పుడతారు, వారిని దేవుడు బలమైన స్థాయిలో వాడుకుంటాడు. ఇఫ్ రియల్లీ యు ఆర్ కాల్డ్, ఇఫ్ దెర్ ఈస్ అ రియల్ సీడ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ యూ, ఇట్ విల్ విత్స్టాండ్ ఎనీ రిజెక్షన్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్క్వేర్ రిజెక్షన్ ఆన్ ద ఫేస్. మొక్క ముందు మాట్లాడితే కూడా తట్టుకొని, నీకు అనుభవం లేదంటే కూడా తట్టుకొని, నువ్వు చిన్న పిల్లోడివి, చిన్న పిల్లవు, నీకేం తెలుసు అని మాట్లాడితే కూడా తట్టుకొని నిలబడేదే నిజమైన విశ్వాసం. అదే నిజమైన. లెట్ మీ వన్స్ అగైన్ ఎంకరేజ్ యూ ఆల్. ఒకవేళ నిన్ను తృణీకరించి ప్రజలు దేవుని మందిరంలో కూడా అవమానిస్తున్నారా? చివరికి దేవుడే ఆ పరిస్థితులు అనుమతిస్తున్నాడా? సేవకుడి అవమానం కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీ పట్ల దేవుని ప్రణాళికలు చిన్నవి కాదు, అవి చరిత్రను తలకిందులు చేసే ఉన్నత ప్రణాళికలని మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు.